ఎక్కువ ల్యాగ్ చేయకుండా నా రెవెన్యూ గురించి అయితే చెప్పేస్తాను. చేసి మీరందరూ కూడా ఆ కోర్సులని 5,000, 10,000 వేరే వాళ్ళకి ఇవ్వొద్దు. ఎవడికో 5,000, 10,000 ఇచ్చి మీరు సక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు. హాయ్ గైస్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. యాక్చువల్లీ చాలామంది ఏంటనంటే యూట్యూబ్లోకి వద్దామనుకుంటారు. అయితే ఎంత ఎర్నింగ్స్ తెలుసుకుందాం, దాన్ని బట్టి వద్దామనుకుంటారు. అండ్ కొందరు ఎప్పటి నుండో ఛానల్స్ చేస్తారు. అయితే వాళ్ళందరికీ కొన్ని మేజర్ టిప్స్ చెప్తాను. అదేవిధంగా నా ఎర్నింగ్స్ కూడా చెప్తాను. సో కంపల్సరీ టిప్స్ అని అన్నా కానీ మీరు ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఖచ్చితంగా ఎర్న్ చేస్తారు. నాకైతే అది నమ్మకం ఉంది. ముందుగా మ్యాటర్లోకి వచ్చేస్తే మేమెంత ఎర్న్ చేసాము, ఎన్ని నెలలుగా, అది ఎన్ని సంవత్సరాలుగా యూట్యూబ్లో ఉన్నామనేది చెప్తాను. ఓన్లీ వంశీ అసు వ్లాగ్స్ ఛానల్ ఇప్పటిదాకా ఎంత సంపాదించింది అనేది ఈ వీడియో అనమాట. అండ్ ఖచ్చితంగా మీరు కూడా ఖచ్చితంగా సంపాదిస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఈ ఖచ్చితంగా మీకు రావాలి అని అంటే కంపల్సరీ ఈ వీడియోని చూడండి. కొన్ని మేజర్ టిప్స్ ఉంటాయన్నమాట. ప్రతి యూట్యూబర్స్ మీకు చెప్పరు. చాలా వరకు సీక్రెట్స్ అనేవి మెయింటైన్ చేస్తారు. అప్పుడు మాత్రమే వాళ్ళ ఛానల్ ఒక రేంజ్లో ఉంటుందని వాళ్ళు ఆలోచిస్తారు. ఖచ్చితంగా చాలా టిప్స్ ఉంటాయన్నమాట. వాటిలో కొన్ని బేసిక్ టిప్స్ అయితే నేను చెప్తాను. అవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ ముందుగా నేను ఎక్కువ ల్యాగ్ చేయకుండా నా రెవెన్యూ గురించి అయితే చెప్పేస్తాను. యాక్చువల్లీ నా రెవెన్యూ అనేది మరీ మీరు ఊహించుకున్నట్టయితే రాదనమాట. ఎందుకంటే మనకి వ్యూస్ అనేవి లిమిటెడ్గా వస్తున్నాయి కాబట్టి. ఒకప్పుడైతే బీభత్సంగా వచ్చేది రెవెన్యూ, ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది. అప్పుడు మంత్లీ ఎంత వచ్చేదనంటే ఇంచుమించుగా మనకి ఒక డైరెక్ట్గా చెప్పొచ్చో లేదో తెలీదు, బట్ చాలామంది అంటారు డైరెక్ట్గా చెప్పొద్దని. మనకి ఒకప్పుడు మంత్లీ ఎలా వచ్చేదనంటే ఒక పెన్ కాస్ట్ వచ్చి 10,000 అంటే 2 పెన్స్ ప్రతి మంత్ వచ్చేవన్నమాట. దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అదే ఇప్పుడు మనం ఇప్పటిదాకా యూట్యూబ్ పెట్టి నేను దగ్గర 1 ఇయర్ పైనే అయిపోతుంది, కానీ చాలా తక్కువ రెవెన్యూ అయితే వచ్చిందనమాట. దానికి రీజన్స్ వచ్చి మేము డైలీ వ్లాగ్స్ అనేవి ప్రాపర్గా అప్లోడ్ చేయకపోవడము, అంటే ఎక్కువగా పెట్టకపోవడము. సో ఎక్కువగా పెట్టుంటే ఇంకెక్కువ వచ్చేదనమాట. సో మీరు ఛానల్ స్టార్ట్ చేశారంటే కంపల్సరీ మీరైతే డైలీ వీడియోస్ పెట్టండి, అండ్ ఎక్కువ వీడియోస్ పెట్టండి. చాలామంది మానిటేషన్ అయినంత వరకు పెడతారు, ఆ తర్వాత ఆపేస్తారు. అప్పుడు ఎలా డబ్బులు వస్తాయి చెప్పండి? డైలీ ఒక వీడియో అయితే పెట్టండి, కంపల్సరీ మీరు కూడా డబ్బులు అయితే ఎర్న్ చేస్తారు. నేను ఈ వీడియోని కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే మీకు బోరింగ్గా కలగకుండా. అండ్ డబ్బులు సంపాదించడం అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. కాకపోతే యూట్యూబ్ ఒక్కటే నమ్ముకొని అయితే మీరు వీడియోస్ అయితే చేయొద్దు. మీరేం చేస్తారంటే యూట్యూబ్తో పాటు ఇంకేదైనా చేసుకోండి. ఇంకేదో చేస్తూ యూట్యూబ్ చేయండి. జస్ట్ యూట్యూబ్ అనేది పార్ట్ టైం అనమాట. దీంట్లో ఫుల్ టైం వస్తాము, సర్వైవ్ అవుతామంటే అవ్వదు. యూట్యూబ్ మనీ యూట్యూబ్కే పెట్టేస్తామన్నమాట. అలా ఉంటుంది సిచ్యువేషను. ఫర్ సపోజ్ ఒక 10,000, 20,000 వచ్చిందనుకో, ఒక మైక్స్ కొనాలన్నా, ఒక ట్రైపాడ్స్ కొనాలన్నా, ఒక మొబైల్ కొనాలన్నా మనం ఈ డబ్బులు అయితే యూజ్ చేసుకుంటాం అనమాట. అంతే, అంతకు మించి పెద్ద ఎక్స్పెక్ట్ చేయకూడదు యూట్యూబ్ నుండి. ఒక 1000 మందిలో ఒకరో ఇద్దరు సక్సెస్ అవుతారు, కష్టపడే వాళ్ళు. అది కూడా లేదు, నేను నార్మల్గా చేస్తున్న వీడియోస్ పెద్ద మాకేం గోల్ లేదు అని అంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వలేరు. నేనైతే చెప్తున్నాను. రెవెన్యూ చెప్పే ముందు ఒక చిన్న టిప్ ఏంటంటే, ఒక బుక్ ఇప్పుడే తీసుకోండి. ఒక బుక్లో ఏం చేస్తారంటే ఈరోజు డేట్ రాసుకొని నెక్స్ట్ మంత్ 30కి మనకి ఎన్ని సబ్స్క్రైబర్లు రావాలి, ఎంత రావాలి, ఎలా కష్టపడాలి, ఎలా వీడియోస్ చేయాలని ఒక పేపర్లో తయారు చేసుకోండి. నేను అలానే చేసుకున్నాను. ఛానల్ మానిటేషన్ అవ్వక ముందైతే నేను ఎంత బేగా రావాలి, ఏ వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేస్తే వ్యూస్ వస్తాయని చెప్పి ఒక పేపర్లో రాసుకున్నాను అనమాట. అలా మీరు రాసుకోండి, ఖచ్చితంగా ఈ టిప్ మీకు ఉపయోగపడుతుంది. అండ్ ఈ ఇయర్ నుండి నెక్స్ట్ ఇయర్ లోపు మన అచీవ్మెంట్స్ ఏంటి, ఏం గోల్స్ పెట్టుకోవాలి, అవన్నీ మీరు రాసుకోండి. సో రాసుకుంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇప్పుడు రెవెన్యూ విషయానికి వద్దాము. యాక్చువల్లీ నేను యూట్యూబ్ చేసిన తర్వాత ఒక వీడియోలో చెప్పాను కదా 3 మంత్స్కి మానిటేషన్ కంప్లీట్ అయిందని. కంప్లీట్ అయిన తర్వాత మేము బీభత్సంగా వీడియోస్ పెట్టామన్నమాట. వీడియోస్ పెట్టగాను మాకు ఒక 6 మంత్స్లో, ఇవన్నీ 1 ఇయర్లో కూడా కాదు, 6 మంత్స్లో మాకు డాలర్స్ ముందు చెప్తాను, దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. డాలర్ రేట్ వచ్చి ₹83 ఉంది, ₹80 అనుకుందాం. డాలర్స్ అయితే ఒక పెన్ను $1 అయితే 700 పెన్నులు అయితే వచ్చాయన్నమాట. దాన్ని బట్టి చూడండి ఎన్ని డాలర్స్ వచ్చాయి అంటే 700 పెన్నులు అయితే వచ్చాయి. ఇంటూ 80 వేసుకోండి, అంటే 700 ఇంటూ 80 వేసుకోండి. ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. చాలామందికి లెక్కలు ఈజీగానే వస్తాయి. 700 ఇంటూ 80, అది కూడా 6 మంత్స్లో అనమాట. అంటే మంత్కి మాకు
ఒక 150 పెన్స్ వరకు వచ్చాయన్నమాట. పెన్స్ మీన్స్ డాలర్స్. సో ఈ 6 మంత్స్‌లో 6 మంత్స్ పీరియడ్‌లో మేము సంపాదించింది. అది కూడా రెగ్యులర్‌గా చేసినప్పుడు. ఈ మధ్య కాదు. 6 మంత్స్, ఈ 3 మంత్స్ వదిలేయండి. ఫస్ట్ ఈ 3 మంత్స్ వదిలేసి ఆ ముందు 6 మంత్స్ నేను కౌంట్ చేస్తున్నాను. ఈ 3 మంత్స్‌లో పెద్దగా ఏం రాలేదు. అందుకే దాని గురించి చెప్పట్లేదు గానీ, ఆ 6 మంత్స్‌లో నాకొచ్చిన రెవెన్యూ వచ్చి 700 పెన్నులనమాట. ఒక పెన్ వాల్యూ $1. $1 అంటే 83 రూపీస్. దాన్ని బట్టి మీరు కౌంట్ చేసి కామెంట్ సెక్షన్‌లోనైనా చెప్పండి. లేదు అంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టొద్దబ్బా! మిగిలిన వాళ్ళు వీడియో చూడాలి గదా! సో, క్లారిటీగా అర్థం కాకపోతే నాకైతే మళ్ళీ అడగండి. నేనైతే చెప్తాను. ఎందుకంటే డైరెక్ట్‌గా యూట్యూబ్ పేమెంట్స్ చెప్పకూడదని ఒక రూల్ ఉంది. బట్ మరీ అంత ప్రాపర్ రూల్ ఏం కాదు. బట్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ నేను ఇచ్చే ఈ టిప్పు మీరు వినండి. కంపల్సరీ మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అయితది. మీరు కూడా ఎర్న్ చేయాలని నేను కోరుకుంటున్నాను. కొత్త యూట్యూబర్స్ అందరూ కూడా మీరందరూ ఎర్న్ చేయాలి గైస్. మీ అందరూ కూడా డబ్బులనేది సంపాదించాలి యూట్యూబ్ నుండి. అదైతే నేను కోరుకుంటున్నాను. మీరందరూ ఏం చేస్తారంటే ఒక పెన్ను, పేపర్ తీసుకొని దాంట్లో ఏం చేస్తారంటే ఈరోజు డేట్ రాసుకొని ఎలా చేయాలి, నెక్స్ట్ మంత్‌కి ఎన్ని సబ్స్క్రైబర్లు రావాలి, ఎలా వాచ్ టైమ్ కంప్లీట్ చేయాలి. వాచ్ టైమ్ అనేది ఉంటది కదా! అంటే యూట్యూబర్స్ అందరికీ తెలిసే ఉంటది వాచ్ టైమ్ ఉంటదని. అది ఎలా మనం గెయిన్ చేయాలి ఏంటి అనేది కూడా మీరైతే చూడండి. చూసేసి తెలుసుకోండి. ఈరోజు డేట్ రాసారనుకోండి, రేపు డేట్ రాసి రేపు డేట్‌కి ఎన్ని సబ్స్క్రైబర్లు రావాలి, ఎంత వాచ్ టైమ్ రావాలి, ప్రతీదీ పక్కా ప్లానింగ్‌తో రాసుకోండి. అంటే మనకి బద్ధకంగా అయితే అవ్వదనమాట. యూట్యూబ్‌లో హార్డ్ వర్క్ చేయాలి. అండ్ యూట్యూబ్‌లో పర్మనెంట్‌గా వచ్చేయకండి. మీరు ఏదైనా చేస్తూ యూట్యూబ్ చేయండి. హౌస్ వైఫ్స్ అయితే ప్రాబ్లమ్ లేదు. వాళ్ళ పనులు చేస్తూ వాళ్ళు వీడియోస్ చేసుకుంటారు కాబట్టి ప్రాబ్లమ్ లేదు. సో, నాలాంటి క్రియేటర్స్ ఏంటనంటే కంపల్సరీ మీరు ఇంకేదైనా జాబ్ గానీ, బిజినెస్ గానీ ఏదైనా చేసుకుంటూ యూట్యూబ్ చేసుకోండి. యూట్యూబ్ ఒక్కటే మాత్రం మీరైతే డ్రీమ్‌గా పెట్టుకోవద్దు. ఎందుకంటే యూట్యూబ్ ఎప్పుడు ఎలా ఉంటదో మనకు తెలీదనమాట. ఒకరోజు వ్యూస్ వస్తాయి, ఒకరోజు వ్యూస్ రావు, ఒకరోజు బాగా క్లిక్ అవుతాము, ఒకరోజు బాగా క్లిక్ అవ్వము, ఒకసారి డౌన్‌ఫాల్ అయిపోతాం. చాలా ఉంటాయన్నమాట దీంట్లో. సో, చాలామంది ఇంకొక టిప్ ఇస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా ఆ కోర్సులని 5,000, 10,000 వేరే వాళ్ళకి ఇవ్వొద్దబ్బా! ఆళ్ళేం చెప్పరు. జస్ట్ డబ్బుల కోసం మాత్రమే మిమ్మల్ని వాడేసుకుంటారు. 5,000 అంటారు, 10,000 అంటారు, కోర్సులు అంటారు. అందులో ఏముండదు, డొల్ల, మొత్తం డొల్లే ఉంటది. ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ కోర్సులు వాడేసి మీరు మీ లైఫ్‌ని, మీ డబ్బుల్ని మీరు వేస్ట్ చేసుకోవద్దు. 5,000, 10,000 మంచి మైకో, ట్రైపాడో తీసుకోండి బెస్ట్. మీరు వీడియోస్ మీద ఫోకస్ పెట్టండి. కంటెంట్ బాగా చేయండి. కంపల్సరీ మీరు సక్సెస్ అవుతారు. నీకు ఆ నమ్మకం ఉంది. ఎవడికో 5,000, 10,000 ఇచ్చి మీరు సక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఖచ్చితంగా మీరు నాకు చాలా చిరాకొస్తుంది. ఎందుకంటే ఒక మనిషి మీద మనము ఎలా బతుకుతామో, ఒక మనిషి నమ్మకాన్ని మనం ఎలా క్యాష్ చేసుకుంటామని చాలా బాధ అనిపిస్తుంది. మన సబ్స్క్రైబర్‌లో నాకు చాలా క్లోజ్ అయినోళ్ళే నాకు చేయకుండా, నాకు ఒక మాట కూడా అడగకుండా 5,000, 10,000 కోర్సులు కొనేసున్నారు. ఆ కోర్సుల్లో చూస్తే మొత్తం డొల్లే. నేను చూసాను. ఏమీ లేదు. జస్ట్ స్టాండర్డ్ వీడియోస్ నించొని అలా చెప్పేశారనమాట. చాలా కోపమొచ్చింది. ఇలా మనుషుల దగ్గర ఎందుకు శవాల మీద పీక్కు తింటారనిపించింది. సో, పెద్ద యూట్యూబర్‌లయితే పెద్ద కొమ్ములుంటాయి ఆళ్ళకి. పెద్ద యూట్యూబర్‌లయితే మనుషుల మీద పడి తింటారా అనిపించింది నాకు. చాలా కోపమొచ్చిందబ్బా! సారీ గైస్. ఎందుకంటే నా జెన్యూన్ సబ్స్క్రైబర్లు కొందరైతే అప్పు చేసి మరీ కట్టారనమాట 5,000. బట్ మీరు అలా చేయకండి. మీ కష్టాన్ని నమ్ముకోండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీకు ఇంకా ఫ్రీ టిప్స్ కావాలనంటే వంశీ టెక్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్‌లో నేను పెడుతుంటాను. ఆ టిప్స్ మీరు ఫాలో అవ్వండి. నా రెవెన్యూ మాత్రం 700 పెన్నులబ్బా! 700 పెన్నులంటే ఒక పెన్ కాస్ట్ వచ్చి $1 అనమాట. $1 అంటే రూ. 83. అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అవి నాకు 6 నెలలకొచ్చాయి. అంటే ఇంచుమించుగా ఒక నెలకి 100 అనుకోండి, లేదా 120 అనుకోండి. సో, డాలర్స్. నేను డైరెక్ట్‌గా చెప్పకూడదు. అందుకే చెప్పట్లేదు. బట్ ఆ కోర్సులని ఇవన్నీ పడొద్దు. నేను కొన్ని టిప్స్ ఇస్తాను. అవి ఫాలో అవ్వండి. వేస్ట్ అబ్బా! డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. ఒక ఆవిడైతే నాకు చాలా బాధ అనిపించింది. ఇయర్ రింగ్స్ అమ్మేసి తనఖా పెట్టేసి 5,000 కట్టిందంట. ఎంత కోపం వచ్చిందనుకున్నా గైస్. మన జెన్యూన్ సబ్స్క్రైబర్ ఒక ఆవిడ. చాలా బాధ అనిపించింది. నాకు ఒక మాటైనా చెప్పాలి కదండీ! ఎందుకు ఇలా చేశారు అనవసరంగా అంటే ఇంట్లో చెప్పలేదంట. సో, అక్కడ నాకు బాగా కోపమొచ్చింది. ఏంటి ఇలా చేస్తారు ఏంటి అని చెప్పి నాకైతే కోపమొచ్చింది. సో, దయచేసి మీరు ఇలాంటి ఫూలిష్ డిసిషన్స్ తీసుకోకండి. చాలామంది ఉన్నారబ్బా తెలుగులో టెక్ ఛానల్. అందరిని నమ్మొద్దు. తెలుగులో కూడా చాలా ఫేక్ వీడియోస్ వస్తున్నాయి. అవి నమ్మొద్దు. వంశీ టెక్ వరల్డ్ అనేది జెన్యూన్ ఉంటది.
నేను అన్ని ట్విట్టర్‌లో, యూట్యూబ్ గైడ్‌లైన్స్ ఫాలో అవుతూ నేను వీడియోస్ చేస్తాను. వంశీ టెక్ వరల్డ్ అని యూట్యూబ్‌లోనే వస్తది ఛానల్. అది నేను లింక్ పెడతాను. దాన్ని ఫాలో అవ్వండి. దానికి రూపాయి కూడా మీరు కట్టక్కర్లేదు. వీడియోస్ ఫాలో అవ్వండి చాలు. అదనమాట నా రెవెన్యూ అయితే ఇది. సో, బట్ 5,000, 10,000 వేస్ట్ చేసుకోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.